గుడ్ ఈవినింగ్. బంగారు నాణాలు, సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కడ్డీలు ఇవన్నీ ఒకేసారి దొరికితే ఎలా ఉంటుంది? ఫుల్ హ్యాపీస్ కదా. సరిగ్గా జోగులాంబ గద్వాల జిల్లాలోని అదే జరిగింది. ఓ ఇంటి నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలకు గుప్త నిధి దొరికిందట. లంకె బిందె కనిపించడంతో కూలీల పంట పండిందట. విషయం తెలుసుకుని ఆరా తీసిన యజమానికి కూడా కూలీలు బిస్కెట్లు వేశారట. ఒకప్పుడు రాజులు ఏలిన నేలలో తవ్విన కొద్దీ బంగారు నిజమేనా? మాకేం సంబంధం లేదంటున్నారు రెవెన్యూ అధికారులు. మరి పోలీసుల మౌన రాగం వెనక మిస్టరీ దాగుందా? అందుకే గట్టు గ్రామస్తులు పురావస్తు శాఖ విచారణ కోరుతున్నారా? ఇంతకీ గోల్డ్, సిల్వర్ కాయిన్స్ను జేబులో వేసుకున్నదెవరు? ఖాళీ బిందె జాడ కనుక్కున్నదెవరు? చరిత్రలో ఎన్నో మర్మాలను దాచుకున్న గట్టు నేలలో ఏం జరిగింది? గుప్తనిధి ప్రచారంలో వాస్తవం ఎంత? గట్టు గుప్తనిధి లోగుట్టుపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. జోగులాంబ గద్వాల జిల్లాలో గుప్తనిధి కలకలం రేగింది. సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా గ్రామంలో ఏమవుతుందంటూ కూడా ఇప్పటికే గట్టు మండల కేంద్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి అసలు గట్టులో ఏం జరుగుతోంది, నిధికి సంబంధించి గల పూర్తి సమాచారం ఏంటనేది రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో నెల రోజుల క్రితం జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ పూజారి ఇంటి నిర్మాణం కోసం మట్టి గోడను కూల్చుతుండగా కూలీలకు లంకె బిందె ఒకటి దొరికిందట. 20 కిలోల గుప్తనిధి లభించిందనే వార్త దావాలనల్లా వ్యాపించింది. గుప్తనిధిని పంచుకునే విషయంలో కూలీల మధ్య విభేదాలు తలెత్తడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. గోల్డ్ కాయిన్స్తో పాటు 1912 కాలం నాటి వెండి నాణెం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గట్టు గ్రామస్తులు, స్థానికులు చెబుతున్నట్లు లంకెబిందులో 73 సిల్వర్ కాయిన్స్ లభించాయట. అందులో 35 నాణ్యాలతో పాటు నగదును ఇంటి యజమాని కూలీలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బంగారు నాణ్యాలను, గోల్డ్ కడ్డీలను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రాజ్ న్యూస్తో ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. సార్ నా పేరు నరసింహులు. గద్వాల జిల్లా గట్టు మండలంలో ఇది లేబర్కు తేనిక పోయి ఇంటికాన్లతో నన్ను చూసిన పంచుకున్నాక నన్ను చూసిన గట్టు ఎస్ఐకు కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ అంటాడు ఇంక్వైరీ చేస్తాడట. సార్ ఆల్రెడీ ఇంక్వైరీ సార్ నానే ఇంక్వైరీ ఇచ్చినా కదా గవర్నమెంట్కి. ఇది గవర్నమెంటే తీసుకున్నాను, మాకేం వద్దు కదా, గవర్నమెంట్కే మాకు సాయం చేస్తున్నావు. ఇది పోలీసులు ఏం పట్టించుకుంటున్నారు? వాళ్ళని అసలు పట్టుకొచ్చి లోపల అరెస్ట్ చేస్తున్నారు. ఏమన్నా అసలు పట్టుకరండి అని మనం చెప్తుంటే అసలు లోపల వాళ్ళని 5 మంది పట్టుకోసలేరు అని చెప్పినా సార్. ఎస్ఐ కంప్లైంట్ చేసిన ఆల్రెడీ గోడ గెలకనికి పోతే బంగారు దొరికింది, కుండ దొరికింది, బందుకున్నాక చూసిన వాళ్ళు ఆడాడు అమ్మినేది నాకు తెలుసు సార్. వాళ్ళు అసలు ఏమంటలేరు. ఎస్ఐ పడకరా సార్ ఇంక్వైరీ చేయండి, ఇంక్వైరీ చేస్తలేడు ఎస్ఐ. గట్టి ఎస్ఐ కూడా ఇందులో ట్విస్ట్ ఏంటంటే గుప్తనిధుల వ్యవహారం జరిగి నెల రోజులు దాటిపోతోంది. కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గ్రామ సర్పంచ్ నేరుగా జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసు విచారణ నత్తనడకనే సాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పినాడంటే, ఈ లేబరు పాత ఇంటిలో లేబరు 2 బేల్దారులు 3 లేబరు పనిచేస్తుండగా అక్కడ ఒక కుండ, దాంట్లో బంగారు నాణ్యాలు, ఆ ఎండి నాణ్యాలు, మిగతా కొన్ని కడ్డీలు కూడా దొరికినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ద్వారా గవర్నమెంట్ కి తెలియజేయడం ఏమనగా మేము మీరు వెరిఫై చేసి ఆ బంగారు నాణ్యాలని, కడ్డీలని, ఎండి నాణ్యాలని తీసుకొని మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోగలరని కోరుచున్నాను. గట్టు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఓ ప్రాంతం. విజయనగర రాజులు, బీజాపూర్ సుల్తాన్లు, ఆ తర్వాత నిజాం పాలకులు ఏలుబడిలో గట్టు ప్రాంతం కొనసాగింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గట్టు సిరి సంపదలతో బంగారు గట్టుగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర సైతం చెబుతోంది. చుట్టూ దట్టమైన అడవులు, ఊరి చుట్టూ రక్షణ గోడ ఒకటి అప్పట్లో ఉండేది. పాత దేవాలయాలు, పురాతన నిర్మాణాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందుకే గట్టులో గుప్తనిధులపై ప్రచారం కొత్తేం కాదు. అయితే తాజాగా దొరికిన గుప్త నిధుల వ్యవహారం లోగుట్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గట్టులో 50 ఏళ్ల క్రితమే నేతాజీ సర్కిల్ వద్ద గుప్త నిధులు బయటపడ్డాయట. అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి గట్టు ప్రాంతంలో తవ్వకాలను పురావస్తు శాఖ నిషేధించింది. ఇటీవల మళ్లీ గట్టులో గుప్త నిధుల ప్రచారం జోరందుకుంది. సమగ్ర విచారణ చేయాలంటున్నారు స్థానికులు. మా ఊరు ఎప్పటికి బంగారే ఉంది కానీ అప్పుడు అమ్మేరే రాసులు పోసి అమ్మేరే వజ్రాలు మాణిక్యాలు అన్ని. ఇప్పుడు మరి బంగారు 60 ఏళ్ళ కింద సిక్కింది, అంత గవర్నమెంట్ వేరే మరి ఇప్పుడు తేలిందని మంది ఫుకారు వెళ్ళింది. మరి ఏడ ఉంది అది ఏడలేదు తెలియదు మాకిన. ఇప్పుడు మీరు సర్వే చేసి తీసుకొని పోతే మీ ధైర్యం, తీసుకోపోకుంటే ఇక అందరూ పంచుకొని తింటారు. మా ఊరు ఎప్పటికి బంగారే ఉంది కానీ స్థానికులేమో 20 కిలోల బంగారం, వెండి నాణాలు దొరికాయంటున్నారు. ఇంటి యజమాని మాత్రం కొన్ని వెండి నాణాలు మాత్రమే దొరికాయంటున్నాడు. పోలీసులేమో మౌనంగా ఉంటున్నారు. ఒక ప్రత్యక్ష సాక్షి మాత్రం నేనైతే కళ్ళారా చూశాను, అందులో బంగారు కడ్డీలు, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంటున్నాడు. దీంతో గట్టు గుప్తనిధి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటనే సందేహాలు సర్వత్రా వినబడుతున్నాయి. మొత్తంగా చూస్తే గట్టు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం అనేక సందేహాలకు కారణమవుతోంది. స్థానికులు ఇప్పటికే ఎంఆర్ఓ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి పూర్తిగా సంఘటన స్థలానికి వెళ్ళి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా అయితే కూడా గుప్తనిధి ప్రచారంలో నిజమెంత అనేది ఉన్నతాధికారుల విచారణ తర్వాత తేలాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, గట్టు నుండి. ఓవరాల్గా చూస్తే గట్టు గ్రామంలో ఖచ్చితంగా ఒక లంకె బిందె దొరికిందని, అందులో కొన్ని బంగారు కడ్డీలు, సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వార్త దావాలనల్లా వ్యాపించింది. అసలు ఓవరాల్గా అసలు అక్కడ ఏం జరిగింది, ఆ గ్రామ సర్పంచ్ ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. సర్పంచ్ నాగరాజ్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గట్టు గ్రామ సర్పంచ్. సార్ నాగరాజ్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నాగరాజ్ గారు, మీ ఊరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయింది. ప్రతి చోట చెప్పుకుంటున్నారండి, ఇటు హైదరాబాద్లో కూడా మారుమోగిపోతోంది. ఏమిటి నిజంగా మీ గ్రామంలో ఒక లంకె బిందె బయటపడిందా? అంటే లంకె బిందె బయటపడిందని అది చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా మాట్లాడడం మనం వింటున్నాం. ఎంతవరకు నిజం? మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది వార్త? సార్ అది గతం 20 రోజుల కింద మా పాత ఇంటిని నిర్మాణం కొరకు వేరే బేల్దారు ఇద్దరు, ఒక ముగ్గురు లేబర్ వెళ్ళారు సార్ అక్కడ. అయితే ఆ 20 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మాకు వెలుగులోకి వచ్చిన సమాచారం ఏముందంటే ఊర్లో అక్కడక్కడ మొత్తం వెలుగులోకి వచ్చింది సార్. ఇక్కడ పలాని పాత ఇంటిని ఇది చేయనికి పోయిన లేబర్కి మన మట్టి కుండలో బంగారు నాణ్యాలు మరియు ఎండి నాణ్యాలు, బంగారు కడ్డీలు దొరికినాయని ప్రచారం సార్ ఊరంతా. మేము అక్కడక్కడ వాళ్ళని వీళ్ళని ఇది నిజమా అబద్ధమా అని వాళ్ళని అడిగి తెలుసుకోగా ఒక ప్రత్యక్ష సాక్షి సర్పంచ్ గారు ఇది నిజమే ఉన్నది అని మాకు కరెక్ట్గా నేను చూశాను, నేను చెప్తాను అని చెప్పి మాకు కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారము మేము గవర్నమెంట్కి ఈ లంక బిందెలు గట్టుల ఆ లేబర్ని విచారించి ఆ బంగారు నాణ్యాలు కానీ, ఎండి నాణ్యాలు కానీ, బంగారు కడ్డీలు కానీ
అవి కరెక్ట్గా విచారించి మన గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకుంటూ ఓకే ఉన్నాం సార్. ఓకే నాగరాజ్ గారు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే ఎన్నాళ్ల క్రితం ఇలాంటి మాట విన్నారు మీరు? సరే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 20 రోజుల క్రితం జరిగి ఇది ఉండొచ్చు. సార్ మా మా దగ్గరకు వచ్చి ఈ రోజుకి 5 రోజులు సార్. ఓకే 5 రోజులు ఆ. ఇది ఊర్లో టామ్ 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 లేబట్టి 10 రోజులు సార్. 9-10 రోజుల నుంచి ఉన్నాం. ఓకే మీరు గట్టు గ్రామంలో చాలా రోజుల నుంచి నివసిస్తూ ఉన్నారు. ఇలాంటి వార్త అంటే గతంలో కూడా జరిగింది, గతంలో కూడా కొన్ని దొరికాయి అని అంటూ ఉన్నారు. అలాంటి వార్తలు గతంలో మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది వదిలేయండి, ఇప్పుడు విషయం పక్కన పెట్టండి కాసేపు. లేదు సార్, మామైతే చూడలేదు, కానీ మా గ్రామంలో పెద్దలు అయితే చూసినారు సార్. ఉమ్, ఓకే చూసి ఇట్లే మా పెద్దలు కూడా ఇట్లే నిధి దొరికింటే ఉమ్, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఆ గవర్నమెంట్ మన హైదరాబాద్లో ఈ మ్యూజియం. మ్యూజియం సార్, మ్యూజియంలో మన గట్టు బంగారు ఉంది, ఉమ్, అక్కడ మ్యూజియంలో ఉంది అని కూడా మా గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది సార్ మాకు. ఓకే నాగరాజు గారు, మీ దగ్గరకు ఒక ప్రత్యక్ష సాక్షి వచ్చి ఇలా చూశాను అని చెప్పాడు. మరొక గ్రామ పెద్దగా, ఒక విలేజ్కి హెడ్గా, అలాగే పంచాయతీకి మెయిన్గా మీరు ఒక సర్పంచ్గా వెళ్ళి ఎవరింట్లో అయితే ఇది జరిగిందో ఆ ఇంటి వారిని అడగడం జరిగిందా? మాట్లాడారా వారితో? అసలు ఏం జరిగింది మీ ఇంట్లోని? అడగలేదు సార్, అడగలేదు. ఎందుకని? మన నరసింహ సార్, మన ప్రత్యక్ష సాక్షి ఉమ్, మన ఎస్ఐ సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా సార్ వాళ్ళు వెరిఫై చేస్తారని మేమైతే అడగలేదు సార్. ఇక సార్ వాళ్ళే చూసుకుంటారు అన్నట్లు. ఆహా, ఎవరి ఇల్లు అండి అది? మీరు అదే ఈ కుండ ఎక్కడైతే బయటపడిందో ఆ ఇల్లు ఎవరిది? వారు ఎప్పటి నుంచో తెలుసా మీకు? ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం సార్, అది శ్యాము అని పక్కల వాళ్ళది, వాళ్ళ చెప్పండి, పర్వాలేదు. శ్యాము అని పక్కల వాళ్ళది వేరే ఏముంది సార్, ఆ పక్కల సార్. ఉమ్, ఓకే ఓకే. శ్యామ్ పక్కలే సార్, ఆయనదే. ఆహా, ఆయన ఇల్లే. ఓకే, మరి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అధికారులు కానీ ఏమైనా వచ్చి వాళ్ళని ఏమైనా ఇంట్రాగేట్ చేశారా, విచారణ చేశారా? మీకు తెలుసా అది? ఇప్పటి వరకేమి చేసినాను అన్నాడు సార్. నిన్నైతే సారు ఫోన్ చేసినాడు, ఉమ్, మన ఎస్పీ సారు కలిసాం సార్ మేము. ఉమ్, కలిస్తే సారు ఫోన్ చేసినాడు. నేను ఫోన్ చేసి ఉమ్. ఆయనని పిలిపించి మాట్లాడతా అని చెప్పడం జరిగింది సార్. ఆహాహా, ఏం చెప్పారు పోలీసులకి? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారట? అవునండి దొరికాయి అని కానీ, లేదు ఏం దొరకలేదు అని కానీ, ఇంటి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారట పోలీసులకి? ఏమైనా చెప్పారా మీకు? నాకేం చెప్పలేదు సార్, నాకేం చెప్పలేదు. నిన్నటి నుంచి ఇక్కడ మన మీటింగ్ ప్రోగ్రామ్ ఉన్నందుకు ఆ, నిన్న నైట్ అయింది, ఈ రోజు ఉదయం కూడా ఇక్కడే వచ్చినా సార్. మిగతా ఏమి ఓకే ఇన్ఫర్మేషన్ లేదు సార్, ఇంతవరకే తెలుసు సార్ నాకు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? అంటే ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? ఒక గ్రామ సర్పంచ్గా మీరు ఏమైనా వారి ఇంటికి మరింతమంది పెద్దలతో కలిసి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే విషయం మీరు గమనిస్తున్నారా? వెళతారా? సరే సార్, వెళ్తాం సార్. వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఓకే అడుగుతాం సార్, ఓకే. విచారిస్తాం సార్. ఓకే నాగరాజ్ గారు, మీ ఊరి విషయాలన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.